హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. అందరికీ భగవద్గీతలో అధ్యాయం నెంబర్ 15కి స్వాగతం సుస్వాగతం అండి. సో మన గురూజీ ప్రణవానంద దాస్ గారు జ్ఞానయోగంలో 15వ అధ్యాయం గురించి చాలా చక్కగా అద్భుతంగా వివరించారు. తప్పకుండా శ్రవణం చేయండి. శ్రీమన్ ప్రణవానంద ప్రభుజీ 18 రోజుల సంపూర్ణ భగవద్గీత ప్రవచనంలో భాగంగా మనకు భక్తి యోగం పూర్తయింది. ఈరోజు 10వ అధ్యాయం గురించి పురుషోత్తమ యోగం గురించి చెప్పుకున్నారనమాట. సో కంపల్సరిగా ఈ పురుషోత్తమ యోగం గురించి భగవానుడు ఏం చెప్తున్నాడు అంటే, ఏదైనా సరే ఒక చెట్టు రివర్స్గా ఉందనుకోండి, వేళ్ళు పై ముఖంగాను కొమ్మలు క్రింది ముఖంగాను వేద మంత్రాలు ఆకులుగాను కలిగిన ఒక నశింపు లేని అశ్వత్థ వృక్షం ఉన్నదని చెప్పబడింది. ఆ వృక్షము తెలిసినవాడే వేదములు తెలిసినవాడు అని చాలా మంచి ఎగ్జాంపుల్స్ ఉదాహరణలతో చెప్పడం జరిగింది అండి. ఆ వృక్ష కొమ్మల ప్రకృతి త్రిగుణాలను పోషించబడుతూ క్రింది ముఖంగా పై ముఖంగా వ్యాపించున్నాయి. అవునా కదా? దాని రెమ్మలు ఇంద్రియ విషయములు, వృక్షము వేళ్ళు కింది ముఖంగా మానవ సమాజంలో కర్మలను బంధించబడి ఉన్నాయి. ఈ పురుష యోగంలో వచ్చేసరికి మన భగవంతుడికి శరణాగతి పొందితే మన ఆధ్యాత్మిక ప్రపంచం ఇంటి అడ్రస్ను తెలుసుకుంటామంట అండి. చూడండి, ఎప్పుడు ఈ ఆధ్యాత్మిక ప్రపంచం అంటే ప్రేమ, ప్యూర్ లవ్ అన్నమాట. భౌతిక ప్రపంచం అంటే కోరికలు లాంటివి. అవునా కదా? సో మనం మూర్ఖుడు ఎప్పుడు ఈ ఆధ్యాత్మిక ప్రపంచాన్ని చూడలేరండి. సో చాలా అద్భుతంగా వివరించారు మన గురూజీ గారు. 4 డిఫెక్ట్స్ ఉంటాయంటే ప్రతి మనిషిలో 4 డిఫెక్ట్స్ ఉంటాయి. చూడండి, ఇంపర్ఫెక్ట్ సెన్సెస్ అంటారు ఫస్ట్ది. నెంబర్ 2 ఇంటెన్స్ కమిట్ మిస్టేక్ అంట. కంపల్సరీగా ప్రతి ఒక్కరు మిస్టేక్ చేస్తారు. 3వ క్వాలిటీ ఇల్యూజన్, ఊహించుకోవడం అనమాట. ఏదైనా సరే డ్రైవింగ్ చేసినప్పుడు మనకి ఎండమావులు కనిపిస్తాయి, అలాంటివి. నెంబర్ 4 చీటింగ్. సో ఈ 4 విషయాలకు మనం దూరంగా ఉన్నప్పుడే మంచి వ్యక్తిగా తయారవుతాడు. భక్తి అనేది సాంప్రదాయంలో ఉండాలి. భగవంతుని దగ్గరకు చేరుకుంటామండి. కంపల్సరీగా భగవంతునికి మనకు అన్నీ ఇచ్చాడు. మీరు చూసుకోండి ఒకసారి. మార్నింగే ఉదయం లేస్తున్నారు, అవునా కదా? ఆహారం తింటున్నారు. చూడండి ఒకసారి, హాస్పిటల్కి వెళ్ళి చూడండి ఎంతమంది రోగాలతో ఉన్నారు, తినలేక ఎంతమంది కూర్చున్నారు. సో మనం ఎప్పుడు భగవంతుని పట్ల ప్రేమ భక్తి ఉండాలి. జ్ఞాన ఖడ్గం అనే దాంతో అజ్ఞానాన్ని తొలగించండి. ఆధ్యాత్మిక ప్రపంచం అనేది శాశ్వతంగా ఉంటుంది. మీ ఆశీర్వాదాలు లెక్కించుకోండి. ఇప్పుడు మనం 10వ అధ్యాయం విద్య గురించి తెలుసుకుందాం. ఏముంది 10వ అధ్యాయం విద్య వచ్చేసరికి, 15వ అధ్యాయం క్విజ్ గురించి నేను నా డీటెయిల్స్ ఇస్తున్నాను. సో అందరూ ఒక్కసారి హరినామ కీర్తన కూడా చేసుకోండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మీరు కూడా క్విజ్ను ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అండి. సో ఎవరైతే క్విజ్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి అద్భుతమైన గిఫ్ట్ కూడా ఉంటుంది మా నుంచి. ఒకసారి ఆలోచించి రైట్ ఆన్సర్స్ మాత్రమే పెట్టడానికి ప్రయత్నించండి. సో భగవద్గీతలో జ్ఞానయోగం 15వ అధ్యాయం పురుషోత్తమ యోగం గురించి 10 ప్రశ్నలు ఉంటాయి. అన్ని ఆన్సర్స్ వాళ్ళకి చక్కటి బహుమతి కూడా ఉంటుంది. ఈ అధ్యాయంలో భగవంతుడు వృక్షాన్ని ఎలా వర్ణిస్తాడు? ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా భగవంతుడు ఏ వృక్షంతో పోలుస్తున్నాడు? ఆప్షన్ నెంబర్ ఏ సాధారణ వృక్షంగా, ఆప్షన్ నెంబర్ బి భౌతిక వృక్షంగా, ఆప్షన్ నెంబర్ డి సి మూలంపై వైపుకు శాఖల కింద వైపు ఉన్న వృక్షంగా, ఆప్షన్ నెంబర్ డి కొండ వృక్షంగా. క్వశ్చన్ నెంబర్ 2, ఆ వృక్షాన్ని తొలగించేందుకు ఏమి అవసరం? ఆప్షన్ నెంబర్ ఏ కర్మయోగం, ఆప్షన్ నెంబర్ బి ధ్యానం, ఆప్షన్ నెంబర్ సి వైరాగ్యం అనే ధీరకత్తి, ఆప్షన్ నెంబర్ డి వేదాధ్యయనం. క్వశ్చన్ నెంబర్ 3, భగవంతుని ధామాన్ని పొందినవారు తిరిగి ఎలాంటి స్థితిని పొందుతారు? ఆప్షన్ నెంబర్ ఏ మరలా జన్మిస్తారు, ఆప్షన్ నెంబర్ డి నరకంలో పడతారు, ఆప్షన్ నెంబర్ సి తిరిగి భౌతిక లోకంలోకి రారు, ఆప్షన్ నెంబర్ డి తిరిగి దేవతలుగా పుడతారు. ఈ రైట్ ఆన్సర్ కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 4, పురుషోత్తముడు అనే పదం ఎవరికి ఇచ్చారు? ఆప్షన్ నెంబర్ ఏ మనుషులకు, ఆప్షన్ నెంబర్ బి సాధారణ పురుషులకు, ఆప్షన్ నెంబర్ సి భగవంతునికి, ఆప్షన్ నెంబర్ డి బ్రహ్మకు. ఈ అధ్యాయం గురించి పురుషోత్తమునుడు అనే బిరుదు ఎవరికి ఇచ్చారో చాలా చక్కగా వివరించడం జరిగింది.
క్వశ్చన్ నెంబర్ 5, భగవంతుడి విశిష్టత ఏమిటి? ఆప్షన్ నెంబర్ ఏ, ఆయన భగవంతుడు. ఆప్షన్ నెంబర్ బి, ఆయన దేవతల కంటే శ్రేష్ఠుడు. ఆప్షన్ నెంబర్ సి, ఆయన జగత్కర్త. ఆప్షన్ నెంబర్ డి, పైవన్నీ సరైనవే. మీ రైట్ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 6, కృష్ణుడు తన ధామాన్ని ఎలా వివరించాడు? ఆప్షన్ నెంబర్ ఏ, అది వెలుగుతో నిండి ఉంటుంది. ఆప్షన్ నెంబర్ బి, అది నిశ్శబ్దంగా ఉంటుంది. ఆప్షన్ నెంబర్ సి, అది చీకటిగా ఉంటుంది. ఆప్షన్ నెంబర్ డి, అది మేఘాల మధ్య ఉంటుంది. మీ రైట్ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 7, పురుషోత్తమ యోగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ముఖ్య సందేశం ఏమిటి? క్వశ్చన్ నెంబర్ ఏ, వేద పఠనం. క్వశ్చన్ నెంబర్ బి, ప్రకృతిపై విజయం. క్వశ్చన్ నెంబర్ సి, భగవంతుడే శాశ్వత పరమ పురుషుడు. క్వశ్చన్ నెంబర్ డి, ధర్మనిష్ట. మీ రైట్ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 8, ఈ అధ్యాయంలో మీరు నేర్చుకున్న ఒక 5 మంచి విషయాల గురించి రాయండి. రైట్ అబౌట్ 5 గుడ్ థింగ్స్ యు లర్న్ ఇన్ దిస్ చాప్టర్. సో జ్ఞానయోగంలో పురుషోత్తమ యోగం గురించి మీరు నేర్చుకున్న 5 మంచి విషయాల గురించి కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 9, భౌతిక ప్రపంచము ఆధ్యాత్మిక ప్రపంచము ఎలాంటిది అని ఏ ఉదాహరణ ఇచ్చారు? దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనే దాని గురించి మీ ఆన్సర్ కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ప్రభుజీ గారు వచ్చే ఆదివారం జూలై 27వ తేదీన ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ఈ 18 రోజుల సంపూర్ణ భగవద్గీత ప్రవచనముల ముగింపు కార్యక్రమం బిహెచ్ఎల్లో క్రింద ఇవ్వబడిన వేదికలు నిర్వహిస్తారు. చూడండి ఒకసారి, అడ్రస్ కూడా ఉంది. నేతాజీ కమ్యూనిటీ హాల్, ఓల్డ్ ఎంఐజీ కాలనీ, బిహెచ్ఎల్, శేర్లింగంపల్లి, రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్. ల్యాండ్ మార్క్ రావ్సే ఇంటర్నేషనల్ స్కూల్ వెనుక. ఈ కార్యక్రమం మీరు పాల్గొంటున్నారా? ఎస్ అంటే ఎస్ అని టైప్ చేయండి, నో అంటే నో అని టైప్ చేయండి. 18 రోజులు 18 అధ్యాయాలు 700 శ్లోకాల గురించి చక్కగా వివరించినందుకు గురువు. ఇంకా మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒకసారి అందరికీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి ప్రోగ్రామ్స్, ఇలాంటి మంచి క్విజ్ కండక్ట్ చేయాలని మోటివేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.